ఓకే డన్ డన్ స్టార్ట్ అయిందిలే. ఓకే. కొత్త టాపిక్ ఫైల్ హ్యాండ్లింగ్. అంటే ఫైల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. అండర్ స్కోర్ పెట్టినావా అండి. అక్కడ డన్ అబ్బా. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఇన్పుట్ నేర్చుకున్నామంటే ఫస్ట్ ది హార్డ్ కోడ్ స్టైల్, సెకండ్ ఏంటి డైనమిక్ స్టైల్ యూజింగ్ కమాండ్ అండ్ ఇన్పుట్ సెకండ్ మిస్ అవుతున్నాను. ఓకే ఇన్పుట్ థర్డ్ ఏంటి కమాండ్ లైన్ అట్ ఏ టైం ఏమి కావాలో ఇన్ఫర్మేషన్ అన్ని పంపించచ్చు. సపోజ్ ఇన్పుటే ఉంది, ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మీ డాడీ నేమ్, మీ డాడీ ఫస్ట్ నేమ్, మీ డాడీ లాస్ట్ నేమ్, అట్లా 10 అయితే వరుసగా అవన్నీ ఇచ్చే బదులు నీకు ఎన్ని కావాలి చెప్పు, ఒకటిసారి ఇస్తాను కమాండ్ లైన్ పంపించుకోవచ్చు దానికి ఆల్టర్నేట్ గా. ఓకేనా. ఇప్పుడు చెప్పబోయేది ఫోర్త్ది, ఫైల్లో ఉంటే ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంటే ఎలా పైథాన్తో రీడ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అనమాట. అక్కడికి వెళ్ళి క్లోజ్ చేసి నోట్ ప్లస్ క్లోజ్ చేయి, ఇది క్లోజ్ చేయి. నార్మల్ గా టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయి. ఇక్కడ సపరేట్ గా టెక్స్ట్ ఫైల్ అక్కడే ఖాళీ స్థలంలో టెక్స్ట్ ఫైల్ అక్కడే ఖాళీ స్థలంలో డాటా.txt డాటా లేదా info.txt ఏదో ఒకటి ఇష్టం. ఓకే ఓకే ఎంటర్ ఎంటర్ ఎంటర్. దీంట్లో మ్యాటర్ ఏం లేదు కదా, మ్యాటర్ అంతా మై నేమ్ ఈస్ లోకేష్, మై నేమ్ ఈస్ లోకేష్, ఎంటర్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, క్లోజ్, సేవ్ అండ్ క్లోజ్. సేవ్ కంట్రోల్ వేసుకుంటే క్లోజ్ చేస్తే ఆ ఫైల్ నేమ్ రీడ్ ఫైల్ అని రాయి, EX స్పేస్ లో రీనేమ్ చేయి, రీడ్ టెక్స్ట్ ఫైల్, రీడ్ టెక్స్ట్ ఫైల్. కొంచెం డిలీట్ డౌన్లోడ్ లాస్ట్ లో ఉంది రీని. ఫైల్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేయండి. పైథాన్ ఫైల్ రీడ్ టెక్స్ట్ ఫైల్. ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ ఓపెన్ ఆఫ్ ఇందాక టెక్స్ట్ ఫైల్ ఏముందో ఆ ఫైల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఏముంది డాటానా పెట్టింది మనం, డేటా విత్ ఇన్ కొటేషన్ లోపల data.txt, ఫైల్ నేమ్ ఎలా ఉంటే అలా అనమాట. txt కొటేషన్ క్లోజ్, కామా స్పేస్. ఏం చేయాలనుకుంటున్నాం, ఆ ఫైల్ ని రీడ్ చేయాలనుకుంటున్నాం, అందుకు విత్ ఇన్ కొటేషన్ లో ఆర్, రీడ్ కి షార్ట్ కట్ లో ఆర్ అనమాట. బ్రాకెట్ క్లోజ్ చెప్ప కింద ప్రింట్ ఫైల్ డాట్ రీడ్ రీడ్ మెథడ్, రీడ్ మెథడ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కాలేజ్ బ్రాకెట్స్, సేవ్ అంటారు. వచ్చిందా
మై నేమ్ ఈజ్ లోకేష్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అనేది ఎక్కడ ఉంది? ఆ టెక్స్ట్ ఫైల్లో ఉంది ఇన్ఫర్మేషన్. టెక్స్ట్ ఫైల్లో ఉన్న దాన్ని మన పైథాన్ తో రీడ్ చేసి ప్రింట్ చేసినాం. అర్థమవుతుందా? ఫైల్స్ ని కూడా మనం రీడ్ చేయగలుగుతున్నామా పైథాన్ తో? అందరూ క్లియర్ కదా? ముగ్గురే పెట్టే థమ్స్ అప్, 100 కోసం అడుగుతున్నా. ఓకే, Clear. ఒకసారి టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయప్ప. టెక్స్ట్ ఫైల్ ఒకసారి ఓపెన్ చేయి. కర్సర్ ఎక్కడ ఉంది ఇప్పుడు? కింద బ్లింక్ అవుతుంది. లాస్ట్ లైన్ కి మామూలుగా లాస్ట్ లైన్ ఎక్కడ? అక్కడే ఉండాలి లాస్ట్ లైన్. ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టు. ఐఎమ్ ఫ్రమ్ ఏపీ దగ్గర ఇంకా రాయలేదు, అదే లాస్ట్ కదా నీకు. Yeah. సేవ్ చేయి, కంట్రోల్ సేవ్ చేయి, సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. కమాండ్ ప్రాంప్ట్ సింపుల్ గా అప్ యారో ఎంటర్ కొట్టు. పైదానికి కిందానికి రిజల్ట్ డిఫరెన్స్ ఏమొచ్చింది? స్పేస్ స్పేస్ అనేది Extra line. ఓకేనా? మామూలుగా అయితే లైన్ అయిన తర్వాత స్లాష్ అని ఉంటుంది, న్యూ లైన్ అన్నమాట. దాని కింద ఇంకో లైన్. నువ్వు ఎంటర్ కొట్టినావు అంటే మళ్ళీ దాని కింద ఇంకో లైన్ వస్తుంది. అందువల్ల లాస్ట్ లైన్ ఏదంటే ఏపీ వరకు లాస్ట్ కదా, అక్కడే బ్లింక్ అవుతుంది. అర్థమైంది? అబ్జర్వ్ చేశారా? పైన అవుట్పుట్ కి కింద అవుట్పుట్ కి ఒక ఎక్స్ట్రా లైన్ రిమూవ్ అయింది అనమాట. Yeah. క్లియరా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినాం? రీడ్ వాడినాం. ఓకే, కోడ్కి వెళ్ళిపో. రీడ్ అంటే ఏం జరిగింది? అవుట్పుట్ మొత్తం వచ్చిందా, ఒకటే వచ్చిందా? అవుట్పుట్ అంతా వచ్చింది. అవుట్పుట్ అంతా వచ్చి దాని టైప్ కనుక్కో. ఆడే కనుక్కుంటాం. సెకండ్ లైన్ లోనే టైప్ ఓపెన్ పెట్టంతే. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మొత్తాన్ని, ప్రింట్ మొత్తాన్ని టైప్ పెట్టండి. టైప్ ఆఫ్ చేయమంటాను. ఆల్రెడీ ఉంది కదా, ఎన్ని ఓపెన్ చేస్తా కమెంట్ ప్రాంప్ట్లు? సేమ్ ఫోల్డరే కదా, ఆ పేరెంట్. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రీడ్ అంటే ఎందుకు వాడతారు? టు గెట్ ది టోటల్ కంటెంట్ ఆఫ్ ఫైల్. అంటే ఫైల్ యొక్క కంటెంట్ మొత్తాన్ని తెచ్చుకోవాలంటే ఏం వాడతారు? రీడ్ రీడ్. ఏ రూపంలో కావాలి మీకు అనుకుంటే ఏం టైప్ వస్తుంది? స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ ఓకేనా? రీడ్ వాడితే స్ట్రింగ్ టైప్ లో వస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ క్లియరా? క్లియర్. ఓకే, సెకండ్ లైన్ కంట్రోల్ డి, టైప్ రిమూవ్ చేయి. కంట్రోల్ డి, సెకండ్ లైన్ కామెంట్. సెకండ్ లైన్ కామెంట్. థర్డ్ లైన్ లో రీడ్ తర్వాత కంటిన్యూగా రీడ్ లైన్ పెట్టు. కంటిన్యూగానే రీడ్ లైన్. సేవ్ అంటాం. పేరెంట్ ఏమొచ్చింది? ఏం రాలేదు. మై నేమ్ ఈస్ లోకేష్. ఫస్ట్ లైన్ నెంబర్ 1 ఒకటే వచ్చింది. అంటే రీడ్ లైన్ ఎందుకు వాడతారు? ఓన్లీ వన్ లైన్ ని అసైన్ ఫస్ట్ చేసుకోవడానికి రీడ్ లైన్. లైనే, ఓన్లీ 1 లైన్ కాదు, ఫస్ట్ లైనే. ఓకే. ఓకేనా? రీడ్ లైన్ ఫస్ట్ లైన్ గురించి వాడతారు అనమాట. నెక్స్ట్ కంట్రోల్ డి, అది కూడా చూడడానికి ఎలా ఉంది? స్ట్రింగ్ అది కూడా. ఓకే, కంట్రోల్ డి, థర్డ్ కామెంట్ ప్లూరల్, ఫోర్త్ లైన్ రీడ్ లైన్స్. సేవ్ అంట. ఏమొచ్చింది అవుట్పుట్? లిస్ట్ లిస్ట్ లో లిస్ట్ లో వచ్చింది. ఎన్ని లైన్స్ వచ్చినాయి? 3, 4 లైన్లు వచ్చినాయి. వన్ లైన్ లో. వన్ లైన్ వచ్చింది. 1 లైనా? సారీ, స్లాష్ అంట. ఓకే, న్యూ 2 లైన్స్.
టూ లైన్స్. ఓకే, రీడ్ లైన్స్ అంటే ఎన్ని ఉంటే అన్ని లైన్స్ వస్తాయి. అది ఏంటంటే న్యూ లైన్ దగ్గర స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఓకే, లిస్ట్ లో వచ్చింది కదన్నా ఇది. లిస్ట్ లో వస్తాయి. ఈ ప్రతి లైన్ లిస్ట్ లో వస్తుంది. ఎందుకు కామా సెపరేట్ వచ్చాయంటే న్యూ లైన్ ఉంటే కూడా దానికి ఒక ఎక్స్ట్రా లైన్ గా తీసుకుంటుంది, అందువల్ల కామా సెపరేట్ వచ్చినాయి. కానీ లైన్ 1 చూడు, చివరిని ఏముందో స్లాష్ n. సారీ, స్లాష్ n ఉంది అంటే న్యూ లైన్ ఉంది అని దాని అర్థం. ఇందాక మనం బ్యాక్ స్పేస్ రిమూవ్ చేసాం కదా ఐఎమ్ ఫ్రమ్ ఏపీ తర్వాత, అక్కడ కనిపించలేదు. ఎంటర్ కొడితే దీనికి కూడా వస్తుంది అనమాట. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఫైల్ రీడింగ్ బాగా చేసినాము. నెక్స్ట్ రైట్. ఓకే, ఇంతవరకు ఉన్న ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేయొచ్చు అనమాట. ఎలాగా? రీడ్, రీడ్ లైన్స్, రీడ్ లైన్, ఈ విధంగా వాడచ్చు. ఓకే, కింద 5th లైన్ కామెంట్ పెట్టి 5th లైన్ లో టెల్, TLL టెల్, ఇది కామెంట్. 5th లైన్ ఇది కామెంట్ పెట్టమన్నా. కామెంట్ నోట్స్, ఇది టాస్క్ మాదిరి. కామెంట్ టెల్, TLL టెల్, సీక్, SEEAK, సీక్ అండ్ పొజిషన్, అండ్ సీక్ అండ్ పొజిషన్, ఎక్స్ప్లోర్ అబౌట్ ఇట్. ఎక్స్ప్లోర్ అంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ లో సీక్ అనేది ఏంటి, టెల్ అనేది ఏంటి, పొజిషన్ అనేది కనుక్కోండి అంటున్నా. ఓకేనా? ఈ ఫైల్ హ్యాండ్లింగ్ లో మీరు రాస్తారు కదా, రీడ్ చేస్తారు కదా, రీడ్ లైన్, రీడ్ లైన్స్. దీంట్లో ఆప్షన్స్ ఇవి కూడా ఉన్నాయి. టెల్, సీక్, పొజిషన్ ఉంది లేదు డౌట్, ఆ రెండు ఉన్నాయి అనమాట. వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాండి అంటున్నా సుమారుకి. ఓకే, ఈ ఫైల్ లోనే టెల్, సీక్ అండ్ పొజిషన్ 3 చేయాలి. రీడ్ లైన్స్ మాత్రమే. ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టెల్ అనేది ఎందుకు వాడతారు, సీక్ అనేది ఎందుకు వాడతారు ఫైల్ హ్యాండ్లింగ్ లో అంటున్నా. ఓకే అండి. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ N, సంథింగ్ టైప్ చేయి. క్రియేట్ ఫైల్. డాట్ ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ OPN, ఓపెన్ మిషన్, ఓకే, ఓపెన్ ఆఫ్ కొటేషన్ లోపల నీ పేరు ఏం పేరు, అది లోకేష్.txt. మన ఇన్ఫర్మేషన్ రాయాలంటే రైట్. మార్నింగ్ Notes wrong. మనం ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలంటే రీడ్ కి షార్ట్ కట్ లో R అనమాట. ఒకవేళ రైట్ చేయాలంటే షార్ట్ కట్ W. ఓకేనా? కింద ఫైల్ డాట్ WRIT, రైట్ ఆఫ్ విత్ ఇన్ కోట్స్ లో. మనం ఏదైనా మ్యాటర్ పంపించాలంటే విత్ ఇన్ కోట్స్ లో ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. TRYING, trying to create a new file. Quotation close. Creating a new file. Quotation close. Right close. Okay. ఇందులో మనం ఏమైనా ప్రింట్ స్టేట్మెంట్ వాడుతున్నామా? లేదు కదా. ఈ ఫైల్ ఎక్కడ ఉంటే ఆ ఫోల్డర్కి వెళ్ళండి, సేవ్ చేసి అక్కడే ఓపెన్ చేయొచ్చు. నీకు గూగుల్ తెలియకపోతే కన్నా రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. రైట్ క్లిక్, ఎక్స్ప్లోర్ ఉంది కదా కమాండ్ పైన, ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ అనమాట. డైరెక్ట్ అక్కడికే వెళ్ళచ్చు అనమాట.
అర్థమైందా? ఓకే. అడగ మనం చేసిన క్రియేషన్ ఫైల్ క్రియేట్ పైన ఫైల్ టాపిక్ ఏముంది? పైన టాపిక్ ఏముంది? క్రియేట్ డాట్ క్రియేట్ ఫైల్ టాప్ లో టాపిక్ ఏముంది పైన? ఫైల్ హ్యాండ్లింగ్. ఓకేనా? అక్కడే కదా మనం క్రియేట్ చేసిన దాకా ఫైలు. ఎస్ అండి. ఓకే, ఈ ఫోల్డర్ లో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే ఆ ఫైల్ హ్యాండ్లింగ్ ఉంది కదా పైన చివరన జీ తర్వాత కర్సర్ పెట్టు, అక్కడ క్లిక్ చేయి, అక్కడ సిఎండి ఎంటర్ కొట్టు. ఏం చేయొద్దు, సిఎండి ఎంటర్ అంతే, అట్లే ఉండి. అది హైలైట్ లో ఉండేపా, మొత్తం ఉండలే హైలైట్ లోనే. సిఎండి ఎంటర్ అంటే అక్కడికి వెళ్ళి ఫోల్డర్ లోకి వెళ్ళి ఓపెన్ చేసినాం. అర్థమైందా? ఆ ఫోల్డర్ లో ఓపెన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ డైరెక్ట్ సిఎండి కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇందాక రైట్ క్లిక్ ఇచ్చి మనం ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ కమాండ్ ఉన్నా ఇట్లా ఓపెన్ అవుతుంది, అంతేనా? యా అండి. ఇది క్లియరా? అర్థమైంది కదా ఎలా ఓపెన్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ సేమ్ ఫైల్లో. ఇది క్లోజ్ చేయప్పా. మనం అవుట్పుట్ లో ప్రింట్ మెసేజ్ ఏం పెట్టలేదు. అప్పుడు ఏం చేయాలి? పైథాన్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయప్పా, క్రియేట్ ఫైల్ అని డబుల్ క్లిక్ చేయి. ఎగ్జిక్యూట్ అయిపోయిందా? ఫైల్ క్రియేట్ అయింది చూడు, location.txt వచ్చిందా? ఎస్ అండి. డబుల్ క్లిక్ చేద్దాం ఇప్పుడు లొకేషన్. అదే మ్యాటర్ కి మనం వేసింది ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ ఫైల్ అని. క్రియేట్ అయిందా పెద్ద ఫైల్? ఎస్ అండి. ఓకే, అక్కడ టైం ఎంత ఉంది ల్యాప్టాప్ లో? 9:03. 9:03. ఆ క్రియేట్ అయిన టైం, క్రియేట్ అయిన టైం వెనకల 9:02. 9:02. క్లోజ్ చేయి, ఫైల్ క్లోజ్ చేయి. అది క్లోజ్ చేయి. అదే 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 ఇది కాదు, ఫోల్డర్ క్లోజ్ చేసావు నువ్వు. ఫైల్ కి ఫోల్డర్ కి డిఫరెన్స్ తెలియట్లా. 9:02 కదా. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయి. అని కాదు, ఫస్ట్ వన్ క్రియేట్ ఫైల్. క్రియేట్ ఫైల్ డబుల్ క్లిక్ చేయమన్నా. టైం ఎంత ఇప్పుడు? లోకేష్ క్రియేట్ అయిన టైం ఎంత? 9:03. ఓకేనా? అంటే రైట్ అనేది ఏం చేస్తుంది ఎవ్రీ టైం? సో టైం అనేది Every- అప్డేట్ అవుతుంది ఎనీ టైం మనం అప్డేట్ కాదు, ఎవ్రీ టైం కొత్తది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫైల్ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది. రైట్ అనేది కొత్త ఫైల్ క్రియేట్ చేయడానికి వాడతాము. క్లియరా? దాంట్లో నువ్వు మ్యాటర్ మార్చలేదు అంతే. క్రియేట్ చేసినప్పుడు నువ్వు డబ్బులు పెట్టినావంటే దాని అర్థం ఏంటి? ఎవ్రీ టైం ఫ్రెష్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకోసం టైం చూపించాను ఇందాక. క్లియరా? ఓకే అండి. ఓకే, ఇందాక మనం ఒకటే లైన్ రాసినాం. ఇందాక మనం ఫస్ట్ ఫైల్ తీసుకున్నామే ఐఎమ్ లోకేష్ ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అని. అట్లా 2 లైన్స్ రావాలనుకో ఏం చేయాలి? /n. రైట్, గుడ్. ఇప్పుడు ఫైల్ నేమ్ మార్చుపా. లొకేషన్ లోపల కోడ్ లో లోకేష్ తీసి వేరే పేరు పెట్టు. కోడ్ లో లోకేష్ తీసి వేరే పేరు పెట్టు. ఓకే, న్యూ ఫైల్ తర్వాత సెకండ్ లైన్ లో న్యూ ఫైల్ కంటిన్యూగానే. సెకండ్ లైన్ న్యూ ఫైల్ తర్వాత /n యాడెడ్ సెకండ్ లైన్ కంటిన్యూగానే రైట్. యాడెడ్ సెకండ్ లైన్, యాడెడ్ స్పేస్ సెకండ్ స్పేస్ లైన్. సేవ్ చేయి. దీన్ని కూడా మనం ప్రింట్ మెసేజ్ పెట్టుకోలే కదా, డైరెక్ట్ డబుల్ క్లిక్ చేయొచ్చు. అందుకే చెప్పాను మొన్న ఎవరో చేస్తుంటే డబుల్ క్లిక్ చేయొద్దండి. పైథాన్ లో డబుల్ క్లిక్ అంటే ఏంటి అర్థము? ఎగ్జిక్యూషన్ అనమాట. అందులో డబుల్ క్లిక్ ఎప్పుడు చేయొద్దు. ఒకవేళ నువ్వు సపోజ్ సర్వర్ షట్ డౌన్ చేసుకో అని చెప్పి పెట్టిన మెసేజ్ డబుల్ క్లిక్ చేసినామంటే అవుతుంది, సర్వర్ షట్ అయిపోతుంది. అందువల్ల బీ కేర్ఫుల్. ఏ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి, ఏ ఫైల్ చేయకూడదు, మీకు క్లారిటీ ఉండాలి. ఆ ఫోల్డర్కి వెళ్ళు. ఆ ఫోల్డర్కి వెళ్ళి మనం కొత్త ఫైల్ చేయబోతున్నాక డబుల్ క్లిక్ చేయాలి క్రియేట్ ఫైల్ ని. ఓపెన్ చేయపో. 9:05 క్రియేట్ అయింది. వచ్చిందా? ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ ఫైల్ యాడెడ్ సెకండ్ లైన్ ఆల్సో. అర్థమైందప్పా? యా అండి. క్లియర్ రైట్ ఎలా పనిచేస్తుంది అనేది? ఓకే, సెకండ్ లైన్ కంట్రోల్ డి, సెకండ్ లైన్ కంట్రోల్ డి, సెకండ్ లైన్ కామెంట్, సెకండ్ లైన్ ఎండింగ్ ఎంటర్. info equals to లిస్ట్ ఓపెన్ చేయి. కొటేషన్ లోపల ఫస్ట్ లైన్
FIRST first space line quotation comma space second line within quotation second line అనేది ఏంటి second line quotation close bracket close. ఈ ఫోర్త్ లైన్ లో బ్రాకెట్లు ఉండేంత రిమూవ్ చేయి, కొటేషన్ కూడా రిమూవ్ చేసి. ఇందాక స్ట్రింగ్ పంపించాలని మనం ఏం చేసినాం, రైట్ వాడినాం. ఇప్పుడు ఒకవేళ లిస్ట్ పంపించాలనుకో రైట్ లైన్స్ పెట్టు, ఫోర్త్ లైన్ లో రైట్ లైన్స్ సింగిల్ గా. అది కాదు, పారామీటర్స్ కి ముందు రైట్ లైన్స్. రైట్ ఉంది కదా, రైట్ లైన్స్ ఏదండి, లైన్స్ బ్రాకెట్ లో లిస్ట్ పంపిస్తాం. లిస్ట్ ఏముంది ఇక్కడ మనకి, info. info. ఫైల్ నేమ్ మార్చు, వేరేది పెట్టు. లిస్ట్ డాట్ పెట్టకూడదు అట్లా, STR డాట్ లిస్ట్ డాట్ ఇవన్నీ పెట్టకూడదు ఫైల్ నేమ్. ఓకేనా, అదే పెట్టు. డబుల్ క్లిక్ చేయి, లేదంటే సేవ్ అండ్ రన్ చేయొచ్చు, ఎట్లైనా పర్లేదు. క్రియేట్ అయింది. న్యూ లైన్ రాలేదు, దాంట్లో కూడా న్యూ లైన్ యాడ్ చేయాలి. ఓకేనా, దానికి అర్థం కాలేదు అనమాట. లిస్ట్ ఇచ్చిన బాగానే ఉంది, న్యూ లైన్ రాలేదని. అప్పుడు ఎక్కడ పెట్టాలి స్లాష్ n అనేది, ఇక్కడ ఫస్ట్ లైన్ కామా ఆఫ్టర్. ఫస్ట్ లైన్ కామా తర్వాత అయినా పెట్టచ్చు. అప్పుడు ఒకటి స్పేస్ వస్తుంది అనుకుంటా. మామూలుగా అయితే లైన్ తర్వాత పెట్టు, ఫస్ట్ లైన్ ఉంది కదా, లైన్ తర్వాత ఆనుకొని పెట్టు స్లాష్ n అని. అక్కడ లైన్ తర్వాతే ఈ తర్వాత స్లాష్ n. సేవ్ అంటాం. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వచ్చిందా? ఓకే, థర్డ్ లైన్ కంట్రోల్ డి కొట్టు, థర్డ్ లైన్ కంట్రోల్ డి, థర్డ్ లైన్ కామెంట్, థర్డ్ లైన్ కామెంట్. ఫోర్త్ లైన్ లో స్లాష్ n రిమూవ్ చేసి సెకండ్ కి ఫస్ట్ కి మధ్యలో పెట్టు, ఎక్స్ట్రా మామూలుగా ఐటమ్ గా అట్లా విత్ ఇన్ కోట్స్ లో కామా స్పేస్ స్లాష్ n కొటేషన్ క్లోజ్ కామా స్పేస్. కామాకి ఖచ్చితంగా స్పేస్ ఇవ్వండి, ఒక స్టైల్ మెయింటైన్ చేద్దాం అట్లా. రైట్, సేవ్ అంటారు. ఓకే, ఇలాగైనా ఓకే. నెక్స్ట్ సెకండ్ ఎస్తు ముందు కూడా పెట్టుకోవచ్చు, అట్లనే పర్లేదు. అంతేనా? ఫస్ట్ లైన్ చివరి పెట్టినా ఒకటే, సెకండ్ లైన్ ముందర పెట్టినా ఒకటే కదా అంటున్నా. ఎస్ ముందర పెట్టినా అనుకో స్లాష్ అన్ను, ఇది లేకోకుండా అది కూడా వస్తుంది కదా. అర్థమైందా? స్ట్రింగ్ మొత్తం పంపించాలంటే స్లాష్ అన్ను వాడి మధ్యలో పంపించుకోవచ్చు, రైట్ వాడాలి. అప్పుడు ఒకవేళ లిస్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం రైట్ చేయాలి ఫైల్లో కనుక్కుంటే రైట్ లైన్స్ వాడతాం. అంటే లైన్స్ అంటే ఏంటి, ప్లూరల్, మల్టిపుల్ లైన్స్ రాయమని దాని అర్థం. క్లియర్? ఇంతవరకు మనం ఏం చేసినాం, ఉన్న ఫైల్ రీడ్ చేసినాం, లేని ఫైల్ క్రియేట్ చేసినాం. అంతేనా? ఉన్న ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేసినాం పైతంతో. ఒకవేళ ఫైల్ లేకుంటే కొత్త క్రియేట్ చేసినాం మనం. అంతేనా? ఎంతో నేర్చుకున్నదే కదా. ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర ఫైల్ ఉంది, దాంట్లో కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. నాకు ఫస్ట్ ఫైల్ ఏం చేస్తున్నావు, ఆ ఫోల్డర్కి వెళ్ళు, ఇదా డాటా డాటా అనుకుంటా ఫస్ట్ ఫైల్. ఓపెన్ చేయాలి. డబుల్ క్లిక్ చేయి. మై నేమ్ ఇస్ లోకేష్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ ఉంది కదా, క్లోజ్ చేయి. క్లోజ్ చేయి, కొత్త ఫైల్ కంట్రోల్ ఎన్, అప్డేట్ ఫైల్ నేమ్, అప్డేట్ ఇన్ఫో ఇన్ ఎగ్జిస్టింగ్ ఫైల్, అప్డేట్ ఇన్ఫో
Update ఎగ్జిస్టింగ్ ఫైల్ లో ఎగ్జిస్టింగ్ ఫైల్ డాట్ పీవై ఎగ్జిస్టింగ్ ఫైలా? అప్డేట్ ఇన్ఫో ఇన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. అండర్ స్కోర్ పెడుతున్నావా? అండర్ స్కోర్ ఉన్నాయా? అప్డేట్ ఇన్ఫో ఎగ్జిస్టింగ్ ఫైల్ డాట్ పీవై అండర్ స్కోర్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అరే షూర్, నాకు కనిపించట్లేదు, చాలా చిన్న కనిపిస్తుంది, అందుకు అడుగుతున్నాలే. పెట్టాను. డన్ 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 నాకు చిన్న కనిపిస్తుంది, సారీ. అప్డేట్ ఇన్ఫో ఎగ్జిస్టింగ్ ఫైల్ డాట్ పీవై అంతలే. డాట్ పీవై ఓకే. సేమ్ కాన్సెప్టే. ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్, ఏ ఫైల్ అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటారో ఆ ఫైల్ ఇవ్వండి. ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్ విత్ ఇన్ కోడ్స్ ఇవ్వాలి. విత్ ఇన్ కోడ్స్ లో ఏ ఫైల్ తిరుగుకుంటారో ఆ ఫైల్ డాటా.txt కొటేషన్ క్లోజ్, కామా స్పేస్, కొటేషన్ క్లోజ్ తర్వాత కామా లోపలే బయట కాదు, ఇంకా ఫినిష్ అవ్వలే. బ్రాకెట్ రిమూవ్ చేయి. కొటేషన్ క్లోజ్ చేసిన తర్వాత కామా స్పేస్. రీడ్ చేయాలంటే ఏం వాడతారు? R రైట్ చేయాలంటే W W. ఓకేనా? ఇది కొత్తది అపెండ్ చేయడం, ఉన్న దాంట్లో మాడిఫై చేయడానికి అపెండ్ కి షార్ట్కట్లు ఏం వాడతారు? A ఏ విత్ ఇన్ కొటేషన్ ఏ. కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఎఫ్ డాట్ రైట్ ఆఫ్. ఇక్కడేనా కంటిన్యూవా? బాగా అబ్జర్వ్ చేయి అనేది బాడీ ప్రైంట్ పైన ఆప్షన్ ఉంటుంది క్లాస్ లో. ఇందాక 2 చెప్పిన ఎగ్జాంపుల్, ఇది 3 ఎగ్జాంపుల్. జస్ట్ మోడ్ ఒకటి మారింది అంతే, అంతేనా? ఎంటర్ ఫైల్ డాట్ రైటే. మళ్ళీ అపెండ్ ఫైల్ డాట్ అపెండ్ ఆప్షన్ లేదు. ఏదన్నా రైట్ చేస్తున్నాం కదా, రైట్ ఆఫ్, WRIT రైట్ ఆఫ్. ఆల్రెడీ 2 లైన్స్ ఉన్నాయి, థర్డ్ లైన్ ఎక్కడ పడాలి? థర్డ్ లైన్ ఎక్కడ యాడ్ అయిపోవాలి? సెకండ్ లైన్ కింద పక్కన? ఎండ్ ఆఫ్ ద లైన్. కింద కదా. ఎస్ అండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ముందర ఏం పెట్టాలి? /n రైట్, గుడ్. కొటేషన్ లోపల /n, కొటేషన్ లోపల మొత్తం /n, యాడెడ్ థర్డ్ లైన్ అని పెట్టు. యాడెడ్ థర్డ్ లైన్ స్పేస్ థర్డ్ లైన్. కొటేషన్ బ్రాకెట్ క్లోజ్. ఇది కూడా దీంట్లో కూడా మనం పెట్టిన మెసేజ్ లేదు కదా. సేవ్ చేసి డబుల్ క్లిక్ చేయి అక్కడికి వెళ్ళి. ఈ ఫైల్ కాదు డబుల్ క్లిక్ చేయాల్సింది, ఫస్ట్ పైథాన్ ఫైల్ డబుల్ క్లిక్ చేయాలి, మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినామా? అక్కడే ఆ ఫోల్డర్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేయొచ్చు అని చెప్పాను, ప్రింట్ మెసేజ్ ఏం లేకపోతే. ఇక్కడ Update info. అర్థమవుతుందా మీకు క్లారిటీగా ఏం చెప్తున్నాను? పైథాన్ కోడ్ రాసినాం. ఎందుకు రాసినాం పైథాన్ కోడ్ చెప్పండి? append ఎక్కడ అపెండ్ చేయాలనుకుంటున్నాం? data.txt ఏంది ఇది? ఉన్న ఫైల్ లేని ఫైల్ అది చెప్పాలి, మెయిన్ అసలు చెప్పాలి. అది మెయిన్. ఓకేనా? అపెండ్ చేయబోతున్నా. ఎందుకు అపెండ్ చేయబోతున్నాను? ఉన్న ఫైల్లో మ్యాటర్ రాసేకపోతున్నాను అని చెప్పాలి. ఓకేనా? డబుల్ క్లిక్ అయింది కదా, ఒకసారి డేటా ఓపెన్ చేయి. వచ్చిందా? స్టార్టింగ్ తీసుకున్నప్పుడు 2 లైన్లు ఉన్నాయి, ఇప్పుడు 3ది యాడ్ అయిపోయింది. ఎస్ అండి. ఓకేనా? మీకు ఒక టాస్క్ ఇచ్చాను, ఓఎస్ మాడ్యూల్ వాడి ఫోల్డర్ క్రియేట్ చేయండి, ఫైల్ క్రియేట్ చేయమని. చేశారా? yes sir. ఓకే. ఇప్పుడు ఆ ఓఎస్ లైబ్రరీతో కనుక్కోవచ్చు ఆల్రెడీ ఫైల్ ఉందా, ఉంటే న్యూ లైన్ యాడ్ చేయి, లేకపోతే న్యూ లైన్ యాడ్ చేయొద్దని మీరు కండిషన్ కూడా రాసుకోవచ్చు. os.path.is ఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా? హౌ టు చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. గూగుల్ చేయండి, ఫైల్ ఉందా లేదా అని ఎలా కనుక్కుంటావు పైథాన్ తో. ఉంటే గిన న్యూ లైన్ ముందర యాడ్ చేస్తాం, లేకపోతే /n అవసరం లేదు. అంతేనా? ఓకే. ఇంకోటి చెప్పలేదు మీకు, ఒకవేళ ఫైల్ లేదనుకో, డాటా రిమూవ్ చేయప్ప, డాటా ప్లేస్ వేరేది పెట్టు.
డాటా రిమూవ్ చేయి. వేరే ఏదైనా పేరు పెట్టు. XYZ ఏదో పెట్టు. రాజ్. ఓకే, ఇప్పుడు ఏ వాడుతున్నాం? ఫైల్ లేదు మన దగ్గర. రాజ్ అనే ఫైల్ ఉందా ఫోల్డర్ లో? లేదండి. లేదు. సేవ్ అని రన్ చేయి. అపెండ్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఫైల్ ఉంటే దాంట్లో యాడ్ చేస్తుంది, ఒకవేళ లేదంటే కొత్త ఫైల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిపోయింది అంటే రైట్ గా కూడా పనిచేస్తుంది. ఓకే. ఓపెన్ చేయి. కానీ అక్కడ చూడు ఏమైందో, యాడెడ్ థర్డ్ లైన్ ముందు పైన ఏమొచ్చింది? స్పేస్ ఖాళీ కర్జర్ వస్తుంది. ఇలాంటప్పుడు మీరు చెక్ చేయాలి, అక్కడ కండిషన్ పెట్టుకోవాలా. ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ అయితేనే స్లాష్ అని వాడతాం ముందర, లేదంటే స్లాష్ అని మూవీస్ రాస్తావు లైన్. అర్థమవుతుందా? ఈ ఫెల్స్ లాజిక్ వాడి ఓఎస్ మాడ్యూల్ వాడచ్చు మనం కనుక్కోండి. మీరు ఓఎస్ తో ఇలా చెక్ చేయాలి, ఫైల్ ఉందా లేదా అని చెక్ చేయండి. చెక్ చేసే టాస్క్ నాకు చేసుకున్నట్టు. ఒకవేళ ఫైల్ ఉంటే దాంట్లో పడిపోవాలి, ఫైల్ లేదనుకుంటే కొత్త క్రియేట్ అయిపోవాలి, దాంట్లో పడిపోవాలి. అర్థమైందా? క్లారిటీ వచ్చింది వరకు? ఓకే, ఒకసారి అది చెప్పండి. నేను మొత్తం చెప్పట్లే. టాస్క్ ఏంటంటే, ఒకవేళ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ రాసుకో. ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ we can add new line. Else create a new file. కింద న్యూ ఫైల్ కింద కామెంట్ పెట్టి, కింద కామెంట్ హింట్ కోలన్ HINT హింట్ కోలన్ యూజ్ OS లైబ్రరీ or module to check whether the file is whether 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 the file is exists or not. EXISTS or not. OR ఉందా లేదా అని, or not. చేయమని చెప్పారు, అందరూ చేశారా? ఎలా చేయొచ్చు? ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం వాడతారు ఓఎస్ మాడ్యూల్ తో? OS.path. చేయలేదు మీరు ఎవరు? చేసాను చెప్తాను నాతో. ఫోల్డర్ క్రియేట్ చేయమంటున్నా, ఎలా? MKDIR. అది ఆన్సర్. లిస్ట్ అవుట్ చేయాలంటే దాని లోపల ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయి, లిస్ట్ అవుట్ చేయాలన్నీ. మేక్ dir. రాంగ్ ఆన్సర్. ls కమాండ్ అయితే dir, కానీ ఎట్లా వాడాలి చూసుకోండి మీరు. OS సిస్టమ్ వల్ల OS.system అని ఉంటుంది. కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే హోస్ట్ నేమ్ ఎలా కనుక్కుంటారు తెలుసా? IP అడ్రస్ ఎలా కనుక్కుంటారు తెలుసా? IP అడ్రస్ ఎట్లా కనుక్కుంటారు? IP కాన్ఫిగ్ ని హిట్ చేస్తే నెక్స్ట్ దాని యొక్క పేరు కనుక్కోవాలంటే, ల్యాప్టాప్ పేరు కనుక్కోవాలంటే host name హోస్ట్ నేమ్ ఇస్తారు. అదే కమాండ్ ని ఓఎస్ మాడ్యూల్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? OS.system of host name, OS.system of IP config అలా ఇచ్చి ట్రై చేయండి. తర్వాత OS.make.mkdir అని ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ చేసి దాని ద్వారా మీకు ఇది అర్థమైంది. OS.system.ease ఫైల్ కొడితే ఆ ఫైల్ ఉందని చెప్తున్నాను అనమాట. ఓకే, క్లియరా? నెక్స్ట్ కింద టాస్క్ మామూలు PDF ఫైల్స్ అన్ని ఉన్నాయి కదా, PDF కూడా రీడ్ చేయండి. ఓకేనా? PDF అనేది ఎలా వస్తాయి అంటే బైనరీ ఫార్మాట్ అనమాట, మనకు అర్థం కాదు. ఓకేనా? 01 కాస్త బైనరీ కన్వర్ట్ అయిపోతాయి. కింద రాసుకో, కామెంట్ పెట్టి RBWB B ఫర్ బైనరీ, RB. ఓకే. RB
కామెంట్ పెట్టి ఆర్బి ఓకే ఆర్బి కామా ఆర్బి అంటే రీడ్ బైనరీ రైట్ గా ఏం రాస్తారు WB. 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 We can use for PDF files. కేవలం రాసుకో. We can use for PDF file. PDF files ని శాంపుల్ తీసుకోండి, రీడ్ చేయండి, రైట్ చేయండి. ఓకేనా? నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ కి లాగ్ ఫైల్స్ కి డైరెక్ట్ W వాడతాం. ఓకేనా? బైనరీ ఫార్మాట్ PDF ఉన్నాయి అనుకో, వాటికి మాత్రం ఇలా వాడాలి. ఇంకా రియల్ టైమ్ లో ఎక్కువ వస్తాయి, అప్పుడు చెప్తాను ఎక్సెల్ షీట్స్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి చాలు. అర్థమైందా? ఇందాక చెప్పినట్టు ఫైల్ హ్యాండ్లింగ్ లో సీక్ అంటే ఏంటి, టెల్ అంటే ఏంటి, అది కనుక్కోండి. నెక్స్ట్ ఓకే, ఇది కొత్తది. ఒకవేళ ఫైల్ ఉంటే కన్నా న్యూ లైన్ యాడ్ చేస్తాం, ఫైల్ లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాం అని టాస్క్ వెళ్ళాలని చూసుకోండి. క్లియర్ అయిందా ఇప్పటి వరకు? నెక్స్ట్ కింద కూడా 9th లైన్ లో కామెంట్ ఆర్ ప్లస్ ప్లస్ కామా W ప్లస్, ఇది కూడా చేసుకున్నాడు. ఓకేనా? ఇవన్నీ వస్తే మీకు 12 మొత్తం వచ్చేసినట్టే. క్లియరా? రీడ్ లైన్స్ క్లియర్. నెక్స్ట్ రైట్ తెలుసు, రైట్ లైన్ తెలుసు. ఇవే ఉన్నాయి ఆప్షన్స్, ఎందుకంటే ఏం లేవు అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ దీంట్లోనే. లైన్ నెంబర్ 1 కాపీ చేసుకోపా. Ctrl+C, Ctrl+N. Check whether the file is closed or not. Check whether the file is closed or not. The file is Whether the file is closed or not. Update info existing file.py. Check whether the file is closed or not.py. Browse.txt. List1.txt. Data.txt. Browse.txt. సారీ క్లాస్ లో కాల్లో ఉంటుంది. సారీ, ఏం చెప్తున్నాను? ఓకే, హలో. అండి ప్రింట్ ఫైల్ డాట్
రీడ్. ప్రింట్ ఫైల్ డాట్ రీడ్. అక్కడ ఏది చేసి మోడ్ ఆర్ పెట్టు. రీడ్ మోడ్. ఏ మోడ్? అపెండ్ మోడ్ కాదు, రీడ్ మోడ్. ప్రింట్ ఆఫ్ మోడ్ ఫైల్ ఏ ఈక్వల్స్ టు రిమూవ్ ఓపెన్ చేయాలి తర్వాత ఫస్ట్ లైన్ లో లోకేష్. ఫైల్ ఈక్వల్స్ టు ఓపెన్ తర్వాత రాజ్ డాట్ ఎక్స్ అనేది ఫైల్ నేమ్, తర్వాత కామా పెట్టినామే దాన్ని మోడ్ అంటారు. మోడ్ అంటే ఓపెన్ రీడ్ చేయమంటావా, రైట్ చేయమంటావా, అపెండ్ చేయమంటావా అని. అక్కడ రీడ్ మోడ్ పెట్టు ఉంటున్నా, ఆర్ పెట్టు మోడ్. ఓకే. కింద ప్రింట్ ఫైల్ డాట్ రీడ్. ప్రింట్ ఫైల్ డాట్ రీడ్. మనం నార్మల్ గా బుక్ ఓపెన్ చేస్తాం, నోట్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఓపెన్ చేస్తాం. దాంట్లో చదివేస్తాం కదా, చదివేసిన తర్వాత ఏం చేస్తాం? అట్లా వదిలేసి వెళ్ళిపోతామా? క్లోజ్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తాం కదా. రీడ్ మెథడ్ వాడుకో, చెప్పింది కదా అది కొత్త టాపిక్ ఏమన్నది. రీడ్ మెథడ్ వాడు, ప్రింట్ అవ్వాలంటే అవుట్పుట్. రీడ్ తర్వాత మెథడ్ వాడాలి. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మెథడ్ అంటాను చెప్తా. ఓకే, ఓకేనా? అది తెలుసుకున్నాం, ఆ ఫైల్ క్లోజ్ లో ఉంటుందా లేదా అని. కింద ప్రింట్ ఆఫ్ ఫైల్ డాట్ క్లోజ్డ్, CLOSED. దీనికి మెథడ్ అవసరం లేదు, డైరెక్ట్ ట్రై చేయండి. బ్రాకెట్ అంతే, 700. ఇక్కడ సిమెంట్ సిఎండినా ప్రింట్ పేజ్ పెట్టినా కదా, అవుట్పుట్ చూడండి, ఆడికి పోవాలా. CMD. సి ట్యాబ్ ఏమొస్తుందప్పా? యాడెడ్ థర్డ్ లైన్ ఫాల్స్. So, ఫైల్ close క్లోజ్ అయిందా? క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాను. క్లోజ్ అయిందా ఫైల్? క్లోజ్ లో లేదు, ఫాల్స్. ఫాల్స్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేయలేదు. కింద 4th లైన్ లో ఫైల్ డాట్ క్లోజ్. క్లోజ్ మెథడ్. 3rd లైన్ కాపీ పేస్ట్ చేయి. 5th లైన్ లో 3rd లైన్ కాపీ పేస్ట్. అంటే క్లోజ్ చేయకముందు చెక్ చేసిన ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందా అని. క్లోజ్ చేస్తున్నా ఇప్పుడు 4th లైన్ లో. చేసిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? క్లోజ్ ట్రూ వస్తుంది. 3rd లైన్ ఆన్సర్ ఫాల్స్. 4th లైన్ లో క్లోజ్ చేసినాం, మళ్ళీ 5th లైన్ లో ట్రూ వస్తుంది. అప్పర్ ఎంటర్. అర్థమవుతుందా? మామూలుగా మనం బుక్ ఓపెన్ చేసాం అనుకో, చదువుతూ నిద్రపోతే మనం క్లోజ్ చేయలేం. వర్కింగ్ డే టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? చదువుతున్నప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. ఓకేనా? నువ్వు ఒకవేళ 100 పేజీలు ఉన్నావు అనుకో, వేరే వాళ్ళు మళ్ళీ చదవాలనుకో, అక్కడి నుంచి చదువుతారు కానీ మళ్ళీ ముందు చదవలేరు కదా వాళ్ళు. మొత్తం స్టార్టింగ్ నుంచి రావాలి, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. అదే కాన్సెప్ట్ అనమాట కూడా. ఓకేనా? ఈ పంచాయతీ లేకపోకుండా విత్ కంటెక్స్ట్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది అనమాట. నేను క్లోజ్ చేసి మర్చిపోయాను అనుకో, మళ్ళీ వేరే వాళ్ళు ఓపెన్ చేసుకోలేరు దాన్ని. అందువల్ల కంటెక్స్ట్ విత్ కంటెక్స్ట్ మేనేజర్. Ctrl+N కాపీ చేసుకో. లైన్ నెంబర్ 1 and 2 కాపీ. Ctrl+N. ఫైల్ హ్యాండ్లింగ్ యూజింగ్ విత్ కంటెక్స్ట్ మేనేజర్. ఫైల్ హ్యాండ్లింగ్ విత్ వర్డ్ అనేది విత్ కీవర్డ్ అనమాట. యూజింగ్ అంటే ఫైల్ హ్యాండ్లింగ్ యూజింగ్ with _ context _ manager. With _ context 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 _ manager.py. అక్కడ ఫైల్ ఈక్వల్స్ టు రిమూవ్ చేయప్ప. ఫైల్ ఈక్వల్స్ టు అది అర్థమైందా? కన్సిడర్ ఎక్కడ ఉంది? విత్ స్పేస్ దాని ముందరే WATH స్పేస్ ఓపెన్ చివర్న అలియాస్ నేమ్ యాజ్ చివర లైన్ నెంబర్ 1 చివర్న స్పేస్ అలియాస్ నేమ్ యాజ్ ఫైల్ కోలన్ వచ్చింది కూడా ఏం చేస్తారు? ఫైల్ కోలన్. రైట్. సేవ్ అండ్ రన్. కమాండ్ ప్రాంప్ట్ అన్ని ఒకటే ఫోల్డర్ రన్ చేస్తాం. కొత్తగా పనిచేసే పని ఏముంది? కొంచెం కింద జరుపు. F ట్యాబ్ ఎంటర్. అవుట్పుట్ వచ్చిందా? ప్రింట్ అయింది కదా. ఇది విత్ కంటెక్స్ట్.
మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాము? నార్మల్ ఫైల్ హ్యాండ్లింగ్ వాడితే కన్నా యూజింగ్ ఫైల్ ఈక్వల్స్ ఓపెన్ అప్ స్టైల్లో ఫైల్ మన పర్పస్ క్లోజ్ చేయాలి. దీంట్లో బై డిఫాల్ట్ గా ఫైల్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎలా చెక్ చేస్తాం ఫైల్ క్లోజ్ అయిందా లేదని? So, print of file dot Closed. క్లోజ్డ్ డి ఉంది అక్కడ. ఓకే, ఎంటర్. అక్కడ రాయి లేదా బయట రాసుకోవచ్చు. ప్రింట్ ఫైల్ డాట్ క్లోజ్డ్ డి పెట్టాలి. మెథడ్ అవసరం లేదు దీనికి. అర్థమైందా? అర్థమైందా? ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోవాలంటే ఏ స్టైల్ వాడతారు? With విత్ కంటెక్స్ట్ మేనేజర్, విత్ స్టైల్ అని చెప్పొచ్చు. ఫైల్ హ్యాండ్లింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? normal file, you can create and with ఓపెన్ స్టైల్, విత్ ఓపెన్ స్టైల్ చెప్పాలి. ఓకేనా? యూజింగ్ విత్ ఓపెన్ స్టైల్ అండ్ విత్ ఓపెన్ స్టైల్ 2 రకాలుగా మనం ఫైల్ హ్యాండ్లింగ్ చేయొచ్చు. దాంట్లో మోడ్స్ ఏమేమి ఉన్నాయి? read, Read, write, read, write, append, replace and ఇంకా చెప్పినానే ఆర్బి, ఆర్ ప్లస్, డబ్ల్యూ అవి కూడా చెప్పాలి. ఓకేనా? టుమారో సండే కదా, అందుకే టాస్క్ ఎక్కువ ఇచ్చాను. ఈ టాస్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను. ఇంకో టాస్క్ Tomorrow అడిషనల్ గా class. ఇంకో టాస్క్, అడిషనల్ గా ఇంకో టాస్క్. క్లాస్ టుమారో క్లాస్ కనెక్టెడ్. టుమారో లేదు, క్లాస్ లేదు, సండే కదా, లేదు లేప. ఇంత లాస్ట్ టైం మీ మాట ఇచ్చాను ఉంటుందని, చెప్పలేదు, అందువల్ల లేదని చెప్తున్నా. ఒకవేళ ఉండేది కానీ నేను మెసేజ్ పెడతాను. ఇంకో టాస్క్ అడిషనల్ గా కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్, సంథింగ్ టైప్ చేయి. కంట్రోల్ ఎస్, నేమ్స్ డాట్ LOG లాగ్ ఫైల్. ఓకే, సేవ్. ఫస్ట్ లో ఆ పేరు రిమూవ్ చేసి నవ్య, ఎంటర్. వాణి, ఎంటర్. భవ్య, ఎంటర్. రాణి, ఎంటర్. ఇంకా ఏదో పేరు చెప్పండి. భవిత స్పేస్ ఇవ్వండి. భవిత స్పేస్ ఎంటర్. వాణి, రాణి, భారతి స్పేస్ భారతి స్పేస్ ఇవ్వండి. భవ్య అయిపోయింది. ఎవరు పేర్లు? ఏదో వచ్చే పేర్లు చెప్పండి. రజిత. నెక్స్ట్ స్పేస్ అవసరం లేదులే, అన్నిటికీ చాలులే టెస్టింగ్ కోసం. నెక్స్ట్ రమ్య, రాజీ. ఓకే, మీకు క్వశ్చన్ చూస్తే అర్థం కావాలి టాస్క్ ఏంటో అనేది. ఎంటర్, బ్యాక్ స్పేస్ కొట్టు, 10th లైన్ బ్యాక్ స్పేస్ కొట్టు. సేవ్. టాస్క్ ఏమైందో చెప్పండి ఇప్పుడు. ending with a సెగ్రిగేట్ చేయాలి అమ్మాయిల పేర్లు. చివరి ఏ ఉండేటివి, ఐ ఉండేటివి, అంతే టాస్క్ అది. కానీ ఎక్కడ ఇచ్చాను? ఫైల్లో ఇచ్చాను. ఓకే, ఫైల్ ని ఓపెన్ చేసి రీడ్ చేసిన తర్వాత మీరు కండిషన్ అని పెట్టుకున్న తర్వాత నేను ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తేనే నాకు అమ్మాయిల పేర్లన్నీ సపరేట్ గా లిస్ట్ లో ప్రింట్ అవ్వాలి. ఆల్రెడీ మీ దగ్గర ఆ టాస్క్ ఉంది, అర్థమైందా? లిస్ట్ లో ఉంది కదా టాస్క్ మీ దగ్గర. మీరు రీడ్ చేసే పాట కూడా చేయాలి అంతే. బట్ అంజన్ భవిత, భారతి దగ్గర స్పేసెస్ నేను చెప్పను అవన్నీ. అది చెప్పడం ఎట్లా? అదే కదా టాస్క్. dream we can use. ఓకేనా? అది ఏదో మీరే బ్రెయిన్ యూజ్ చేసి రిమూవ్ స్పేస్. ఓకే, ఎల్ స్ట్రిప్, రైట్ స్ట్రిప్ వాడి కూడా. అవి నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను చెప్పను.
ఓకే ఓకే అండి. సరే మరి మీకు టాస్క్ ఉండాలి కదా, కొంచెం అన్నా మీకు బ్రెయిన్ షార్ప్ అవ్వాలి కదా, అందుకోసమని అలా ఇచ్చాను. నాకు కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, నాకు సపోర్ట్ అయిపోవాలి అంత. ఓకేనా? ఓకే. ఓకే. డన్. మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయప్ప ఇప్పుడు చెప్పిన టాపిక్ లో? నో అండి. మీరు టాస్క్ చేస్తేనే నాకు మీకు డౌట్స్ వస్తే నన్ను అడగగలరు. మీరు చేయలేదంటే అట్లే ఉంటే పెండింగ్ పడుతూనే ఉంటాయి. 3 days ఇచ్చానప్ప, 3 days కు టైంలో మీకు సెట్ కాలేదు. ఇంకా పెండింగ్ ఉన్న టాస్క్లు, ఫోల్డ్ క్రియేషన్ అవన్నీ అందరికి పర్ఫెక్ట్ గా రావాలి. ఓకేనా? ఇందాక వేరే అబ్బాయి చదువుతున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు అని అడుగుతున్నాడు మా కొలిగ్ ఆయన. చెప్తున్నారు కొంతమంది బాగా చెప్తున్నారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? డిఏఆర్ అడిగితే గంట సేపు చూస్తున్న టైం తెలుసా మీరు? అవునన్నా. నేను పక్కనే ఉన్నాను. డిఐఆర్ ఎందుకు పడతారు చెప్పట్లే మీరు. చెప్పినాం కదా, నిద్రలో అడిగినా చెప్పేది ఉండాలి కదా. లెంత్, టైప్, డిఐఆర్ అనేటివి. పర్ఫెక్ట్ గా ఆన్సర్ రావాలి. ఆన్సర్ వస్తేనే వేరే టాపిక్ వెళ్ళండి. ఆ టాపిక్ క్లియర్ అయిన నాకు వచ్చు అన్నప్పుడు వేరే టాపిక్ వెళ్ళండి. రాలేదప్పుడు వేరే టాపిక్ ఎందుకు వెళ్తారప్ప? అక్కడ నిద్ర కూడా పట్టదు నాకైతే కదా. ఆ టాపిక్ అర్థం కదా, వేరే టాపిక్ పోతే కదా మీకు ఎట్లా పడుతుంది నిద్ర, నాకు అర్థం కావట్లే. ఓకే, పర్ఫెక్ట్ గా చదువుకోండి. చదువుకున్నది కదా పర్ఫెక్ట్నెస్ అర్థపడదు, చదువుకోవద్దండి. అర్థమైందా? ఓకే. ఆ టాపిక్ వచ్చు 100% క్లారిటీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే టాపిక్ వెళ్ళండి. మళ్ళీ ఆ టాపిక్ అయితే మళ్ళీ వేరే టాపిక్, అట్లా 1 by 1 డే బై డే రివిజన్ చేసుకుంటూ రావాలి. ఈ టాపిక్ నాకు వచ్చా. ఓకేనా? ఓకే. సరే మరి ఇవాళ అటెండ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత మీ నేమ్, లైవ్ క్లాసెస్ అటెండెడ్ కౌంట్ వేయండి. 8, 7, 6, 4, 3, 2, 1 అని. తర్వాత మీ మొబైల్ నెంబర్ వేయండి. ఓకే. ఓకే. ఇవాళ డేట్ ఎంత తప్ప? 3 03/05/2005. 3/05